హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగా చదువుకుంటున్నారా? సో ఈ రోజు వీడియో ఏంటి అంటే నిన్న చెప్పాను కదా, నిన్న వేరే ఊరు వెళ్ళాను అని. సో వెళ్ళొచ్చిన తర్వాత అసలు నిన్నంతా ఏం చదవలేదు. ఒక రోజంతా వేస్ట్ అయిపోయింది. స్టడీ బ్రేక్ పడింది అనమాట. సో ఈ రోజు అయితే ఇప్పుడు రూమ్ కి కూడా లేట్ గా వచ్చాను. ఆల్మోస్ట్ 10 అయిపోతుంది టైము. కొంచెం లేట్ అయింది ఈ రోజు వచ్చేసరికి. సో ఈ రోజు ఏంటి అంటే మామూలుగా నేను సిలబస్ చూపించాను కదా, సిలబస్ షీట్ ని పక్కన పెట్టుకొని ప్రిపేర్ అవుతున్నాను అని చెప్పేసి. సో ఇప్పుడైతే నిన్న మన ప్రీవియస్ వీడియోలో నేను సక్సెస్ సిరీస్ వాళ్ళు 150 డేస్ ప్లాన్ ఒకటి అని ఫాలో అవ్వమని సజెస్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆ 150 డేస్ ప్లాన్ ని మేము ఫాలో అవుదాము అనుకుంటున్నాము. సో ఆల్రెడీ నేను మానస సక్సెస్ సిరీస్ వాళ్ళది ఆల్రెడీ తీసుకొని అనమాట. సో అందుకోసం అని ఈ 150 డేస్ ప్లాన్ ని కంటిన్యూ స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నాము. అందుకే 16th అనమాట. సో ఇవాళ నుంచేను ఇకున్నాము అంటే సక్సెస్ సిరీస్ ది మానస తీసుకోనుంది. అయితే ఫస్ట్ మానస ఎగ్జామ్ రాస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ సేమ్ ఎగ్జామ్ ని నేను రాస్తున్నాను. అంటే వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి ఏంటి అంటే మనం ఎన్నిసార్లైనా కాదు, 5 టైమ్స్ అంతే కదా మానస, 5 టైమ్స్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ప్లస్ ఒక టెస్ట్ 5 టైమ్స్ రాసుకోవచ్చు. తర్వాత ఒకవేళ మ్యాథ్స్, ఇంగ్లీషు అలాంటి సబ్జెక్ట్స్ కి అయితే ఎక్స్ప్లెనేషన్ పీడిఎఫ్ కూడా ఇస్తారు. అలాగే ఎగ్జామ్ రాసిన తర్వాత రెస్పాన్స్ షీట్ కూడా ఇస్తారనమాట. సో జిల్లాల వారీగా మనం ఏ ర్యాంక్ లో ఉన్నాము అనేది తెలుస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మనం చదువుతున్నాము, కానీ ఎంతవరకు చదువుతున్నాము, చదివింది సరిగా చదువుతున్నామా లేదా అని తెలియడం కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో మేము చదువుతున్నాము అంటే కరెక్ట్ వేలో చదువుతున్నామా లేదా అనేది కూడా మేము చూసుకోవాలి కదా. అంటే చూసుకోవాలి అనుకుంటున్నాము. అందుకోసమే ఈ ఎగ్జామ్స్ ని, ఈ ప్లాన్ ని ఫాలో అవుదాము అనుకున్నాము. సో మానస అయితే ఈ రోజు ఈవినింగ్ ఈ రోజు ఎగ్జామ్ రాసేస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఎగ్జామ్ రాస్తాను అనమాట. సో డే 1 ఈ రోజు ఎగ్జామ్ వచ్చేసి ఇక్కడ పక్కన చూపిస్తున్నా చూడండి. డే 1 ఎగ్జామ్ 3rd 4th తెలుగు అండ్ మ్యాథ్స్ ఈ రోజు సబ్జెక్టు. సో అది కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసి ఎగ్జామ్ రాయాలన్నమాట. సో ఎగ్జామ్ రాసిన తర్వాత మాకు వచ్చిన మార్క్స్ కూడా నేను మీకు చెప్తాను, డైలీ అప్డేట్ చేస్తాను. సిలబస్ లో అంటే ఏ రోజు ఎగ్జామ్ రాసాం కదా, ఎగ్జామ్ రాసిన తర్వాత అంటే సిలబస్ ప్రకారం ఏమేమి చదివాము, సిలబస్ కంప్లీట్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకుంటూ చదవాలని డిసైడ్ అయ్యామన్నమాట. నేనైతే ఇప్పుడు టైం 10 ఉంది. 10 కి స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ చేసిన తర్వాత ఆ రోజు సిలబస్ కంప్లీట్ అవుతుందా లేదా చూసుకొని మిగతా ఎక్స్ట్రా టైం ఉంటే, ఏదైతే ఎగ్జామ్ సిలబస్ ఉందో ఆ సిలబస్ కంప్లీట్ అవ్వగా ఎక్స్ట్రా టైం ఉంటే నేను ఇంతవరకు చదవంది మనం 10th కి 8th వరకు చదువుకుంటాం కదా, 9th 10th చదవలేదు. సో నేను ఏదైతే చదవని దాన్ని చదవదాము అనుకుంటున్నాను ఈ ఎగ్జామ్ సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత. 150 డేస్ ప్లాన్ లో ఈ 150 డేస్ ప్లాన్ లో మాకు సిలబస్ కూడా కంప్లీట్ అవుతుంది. మేము చదివింది ఎంతవరకు చదువుతున్నాము అనేది, కరెక్ట్ గా చదువుతున్నామా లేదా అనేది తెలుసుకోవడానికి కూడా ఎగ్జామ్స్ బాగా యూజ్ అవుతాయి కాబట్టి సో ఆ వేలో వెళ్దాము అనుకుంటున్నాము. సో డైలీ ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ కి సంబంధించిన సిలబస్ ని డైలీ చదివి ఎగ్జామ్ రాసి మాకు వచ్చిన మార్క్స్ కూడా మీకు చెప్తాను. సో ఇప్పుడైతే ఎగ్జామ్ సిలబస్ ని చదవడం స్టార్ట్ చేస్తాను. అండ్ మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ బ్రేక్ లో కలుస్తాను. హలో అండి, టైం 1:30 అయింది. కాసేపు పడుకున్నాను. 1/2 అవర్ పడుకున్నాను. బాగా నిద్ర వచ్చేసింది. 1/2 అవర్ అయితే పడుకున్నాను. టైం అయితే 1:30 అయింది. తెలుగు ఒకటే అయింది. ఇంకా మ్యాథ్స్ బ్యాలెన్స్ ఉంది. సో ఫోన్ చేసేసి మ్యాథ్స్ అయింది, తెలుగు ఒకటే ఉంది. 1:30 అయింది టైము. సో మానస కర్రీ తెచ్చుకోవడానికి వెళ్ళింది. మానస కర్రీ తెచ్చుకున్నాక ఇద్దరం కలిసి ఫోన్ చేసి స్టార్ట్ చేస్తాను మళ్ళీ. సో మధ్యాహ్నం తెలుగు ఒకటే ఉంది. తెలుగు అయిపోతుంది, ఆల్రెడీ చదివింది కాబట్టి త్వరగానే ఫినిష్ అవుతుంది. తెచ్చావా ఎక్కడైనా? ఇప్పుడైతే లంచ్ ఫినిష్ అయింది. ఇంకా ఇప్పుడు తెలుగు స్టార్ట్ చేయాలి, 3rd క్లాస్ తెలుగు. సో ఇప్పుడు టైం వచ్చి మానస టైం ఎంత? 1:59. 2 అని చెప్పొచ్చుగా. ఓకే, టైం వచ్చేసి 2 అయింది. ఇప్పుడు 2 కి 3rd క్లాస్ తెలుగు స్టార్ట్ చేస్తున్నాను. సో ఎంత టైంలో ఫినిష్ అవుతుందో చూద్దాం. ఇప్పుడే 3rd క్లాస్ కంప్లీట్ అయింది. 2 కి స్టార్ట్ చేసాము. ఇప్పుడు టైం వచ్చి మానస టైం ఎంత? టైం 3:20. ఇప్పుడు టైం వచ్చి 3:20 అయింది. సో 1 అవర్ 20 minutes అయింది 3rd క్లాస్ తెలుగు చదవడానికి. 1 అవర్ 20 minutes పట్టింది. ఇప్పుడు 4th క్లాస్ స్టార్ట్ చేసినాము. సో ఇంటికి వెళ్ళే లోపు 4th క్లాస్ కంప్లీట్ చేసి ఇప్పుడు ఇంటికి బయలుదేరుతాను. ఇప్పుడైతే 4th క్లాస్ కూడా కంప్లీట్ అయింది. టైం వచ్చేసి మానస టైం ఎంత? 4:30 అయింది. సో 3:20 నుంచి 4:30 1 అవర్
ఫోర్త్ క్లాస్ 1 అవర్లో కంప్లీట్ అయింది. థర్డ్ క్లాస్కే ఎక్కువ టైం పట్టింది. థర్డ్ క్లాస్లో కవులు వాళ్ళ రచనలు అవి ఎక్కువ ఉన్నాయన్నమాట. సో థర్డ్ క్లాస్ కన్నా ఫోర్త్ క్లాసే కొంచెం ఈజీగా ఉంది. అందుకే థర్డ్ క్లాస్కి కొంచెం టైం ఎక్కువ పట్టింది. ఫోర్త్ క్లాస్కి అయితే 1 అవర్ పట్టింది. ఇప్పుడు థర్డ్ ఫోర్త్ అయిపోయింది. సిలబస్ అయితే కంప్లీట్ అయ్యింది. ఇంకా రోజుకి 3 క్వశ్చన్స్ అయితే కరెంట్ అఫైర్స్ నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయి. సో ఈ రోజు ఇవాళ కరెంట్ అఫైర్స్ అయితే ఇప్పుడు చదవాలి. సో కరెంట్ అఫైర్స్ ఈ రోజు కరెంట్ అఫైర్స్ గురించి పీడిఎఫ్ ఉందన్నమాట. సో ఇప్పుడు దాకా ఫోన్లోనే చదివాను. అంటే బుక్స్ సిలబస్ ప్రకారం బుక్స్ ఈరోజు తీసుకురాలేదు. అందుకోసం ఫోన్లోనే చదివాను అనమాట ఇప్పటిదాకా. సో అందుకోసం కళ్ళు కొంచెం మంటగా ఉన్నాయి. తప్పదు. ఇప్పుడు మళ్ళీ కరెంట్ అఫైర్స్ చూడాలి. సో కరెంట్ అఫైర్స్ ఇంటికి వెళ్ళే లోపు కరెంట్ అఫైర్స్ అవుతాయో లేదో చూడాలి. చూద్దాం. ఈ లోపల మాన్సా టీ పెట్టిస్తుందంట. టీ పెట్టిస్తావు మాన్సా టీ పెడుతుందంట. చూద్దాం కరెంట్ అఫైర్స్ కంప్లీట్ అవుతాయో లేదు. ఈవినింగ్ అయితే 6 అయ్యింది. ఈ లోపల కరెంట్ అఫైర్స్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో కరెంట్ అఫైర్స్ కంప్లీట్ అయిన తర్వాత మానస అయితే టీ పెట్టించేసింది. సో టీ తీసుకొని బయట చైర్ వేసుకొని ప్రశాంతంగా హాయిగా 10 నిమిషాలు కూర్చొని టీ తాగేసాను. సో టీ తాగేసిన తర్వాత ఆల్మోస్ట్ టైం అయిందనమాట. ఇంటికి వెళ్ళే టైం అయింది. సో మన టైమింగ్ ప్రకారం మనం ఇంటికి వెళ్ళిపోవాలి కదా. సో టీ తాగేసిన తర్వాత రెడీ అయ్యి ఇంకా ఇంటికి బయలుదేరేశాను. సో ఇదండి ఇవాళ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.